శ్రీకాకుళంలో డయేరియా ప్రబలి 4 మృతి చెందారు. 102 మందికి పైగా అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే సురేష్ అనే వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నీరు తాగిన పాపానికి ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ శ్రీకాకుళం నుంచి అందిస్తారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాధి ఇప్పుడు ఆందోళన సృష్టిస్తుంది. స్థానికులను కలవరం పెడుతున్న పరిస్థితి. ఇప్పటికే వ్యాధి బారిన 25 మంది వరకు పడి చికిత్స పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. దాంతోపాటు ఓ వ్యక్తి ఇప్పుడే మృతి చెందారని కూడా తెలుస్తున్న పరిస్థితి. అయితే మృతి చెందిన సురేష్ బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదామని. చెప్పండి, సురేష్కి ఎప్పుడు ఈ వ్యాధి సోకింది, మీ ఏ వైద్యం తీసుకొచ్చారు? సార్ శనివారం రాత్రి 12 నుంచి వాంతులు విరసనాయి సార్. బాగున్నది. ఉదయం మా సురేష్ అనే వ్యక్తి మా తమ్ముడు ఆటో వేస్తున్నాడు. ఆటో వేసుకుంటాడు. సాయంత్రం వచ్చాడు. మామూలుగా నైట్కి ఎలాగ వస్తాడు, ఇంటికి వచ్చాడు. వచ్చి స్నానం చేసుకుని భోజనం పడుకుంటాడు. ఆ నుంచి శనివారం రాత్రి నుంచి వాంతులు విరసలు సార్. విరసన తెల్లారితే మామూలుగా డాక్టర్ తీసుకొచ్చి చూపిస్తే అతను ఇంజక్షన్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరి ఇది ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది, ఇది చాలా కిటికీస్ ఊపిరితిత్తులు ఎక్కువైపోయింది, ఇది బాగా సీరియస్గా ఉంది, రిమ్స్ తీసుకెళ్ళిపోయింది. రిమ్స్ చెప్పారు. ఆ రిమ్స్ తీసుకెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ వచ్చి ఎమర్జెన్సీకి తీసుకెళ్ళి చూసిన తర్వాత వచ్చి చెకప్ చేసేసి వచ్చి చూశారు. వాళ్ళకి అడుగుతుంది ఏంటి అంటే చెప్తాం మనిషి టెస్టులు తీసుకెళ్తున్నా కానీ ఏంటంటే ప్రాబ్లం చెప్పట్లేదు. అలా కలిసి నేను నైట్ అంతా తీసుకెళ్తే ఏంటంటే ప్రాబ్లం నేను డాక్టర్ కలిసి నైట్ అంతా అడిగితే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, నీళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయింది, దానికి ఇన్ఫెక్షన్ కూడా బీపీ డౌన్ అయిపోయింది నన్ను చెప్పింది. నేను సాయంత్రం నుంచి కొంచెం బాగానే ఉంది. రాత్రి మావాడు మాట్లాడాడు, అన్నం కొంచెం తినిపించాడు, బాగానే ఉన్నాడు. తెల్లారి 5:30 6 గంటలకి చనిపోయారు సార్. సురేష్కి వ్యాధి వచ్చిన వెంటనే అధికారులు ఎలా స్పందించారు, ఏ రకమైన ట్రీట్మెంట్ అందించారు? అధికారులు అంటే బాడీ మొత్తం చనిపోయినప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30 చనిపోయినప్పుడు కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ చేశారు సార్. కలెక్టర్ గారు వచ్చి దీని గురించి ఏమిచ్చో ఏటి అయిందని డాక్టర్కి అడిగితే ఇలాగ అది వాంతులు విరచనలు బట్టి బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిపోయింది సార్. మొత్తం వెళ్ళిన దగ్గర కూడాను అక్కడ ఇది అయిపోయింది, ఎఫెక్ట్ అయిపోయింది అని చెప్తే సార్లు మాట్లాడితే దీన్ని కలెక్టర్ గారు దీని నుంచి మీ ఫ్యామిలీ నుంచి గవర్నమెంట్ తరఫున ఏదో ఒకటి మీరు చేస్తానులేండి అని కలెక్టర్ గారు చెప్పేసి వెళ్ళారు సార్. మీరు చెప్పండి, ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ మంది డయేరియాకి రావడానికి గల కారణం ఏంటి? డయేరియా వ్యాధి బారిన పడ్డానికి కారణం ఏంటి? ఈ డయేరియా వ్యాధిగ్రస్తులు సమస్య ఆల్రెడీ 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే 20 నుంచి 30 మంది ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో మరి గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో చేరున్నారు. అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. ఆహార పదార్థాల ద్వారా వచ్చిందా లేదా నీరు కాలుష్యం ద్వారా వచ్చిందా అనే విషయం ఈ నేటికి 3 రోజులు అయినప్పుడు కూడా సరైన రిజల్ట్ ఇవ్వకపోవడం అనేది సరైన నిర్లక్ష్యం. అంటే నీరు తాగొద్దా, ఆహారం తినకూడదా? పోనీ ఆహారం వల్ల వచ్చిందని చెప్పడానికి ఇక్కడ ఉన్న స్థానికులందరూ ఏదో హోటల్లోకి వెళ్ళి ఏదో ఫంక్షన్లోకి వెళ్ళి తిని వస్తే ఆ ఫంక్షన్లో ఏదో కల్తీ జరిగింది, ఆ హోటల్ ఏదో కల్తీ జరిగిందని చెప్పడానికి ఒక నిదర్శనం ఉంటుంది. ఎవరింట్లో వాళ్ళు తినే భోజనాల్లో ఇక్కడ 20 నుంచి 30-40 మందికి పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు. దీనిపై ప్రభుత్వం స్పందించి బయాలజికల్గా ల్యాబ్ పంపించేసి రిపోర్ట్ అనేది ప్రజలకి ఆందోళన చెందుతున్న ప్రజలకి సరైన రిపోర్ట్ అయిన అవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు కూడా ఎవరైతే డాక్టర్లు ఉన్నారో నిపుణులు ఉన్నారో ఎవరు కూడా డెడ్ బాడీ దగ్గరకు వచ్చి పరామర్శించింది లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఇదే విధంగా జరిగితే ప్రజలు రోడ్డుపై ఎక్కే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. డయేరియా వ్యాధి వల్ల ఈ ప్రాంతంలో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారని ప్రభుత్వం చెప్పినట్లు ఇక్కడ ఏదైతే ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నామని చెప్తుంది, కానీ ఇక్కడ ఏరియాలో మాత్రం మంచినీటి సరఫరా మాత్రం జరగట్లేదని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెబుతున్న పరిస్థితి. కేవలం రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.